రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏం నిజమేనా రైతులు ఆనందంగా ఉన్నారా? అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా ఉన్నారు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని. ఏమండి, రైతులు ఆనందంగా ఉన్నారు అనే మాట చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదండి. ఇప్పుడు రైతు పంట దండగన్న వ్యక్తి, వ్యవసాయం దండగన్న వ్యక్తి ఇవాళ రైతులు పండగ చేసుకున్నారంటే ఎవరు నమ్ముతారు? యూరియా కోసం ఇవాళ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. క్యూలో, లైన్లో లేడీసు పిల్లల్ని తీసుకెళ్లి లైన్లో నుంచొని ఒక్క యూరియా కట్ట కోసం నరకం చూస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఎక్కడ ఏ విధంగా ఆనందంగా ఉన్నారు చెప్పండి? ఇవాళ డిఏపి కట్ట 2200 రూపాయలు. రాజశేఖర రెడ్డి టైంలో 420 రూపాయలు 20 కట్ట అమ్మితే 1200 కళ్ళల్లో వడ్లు అమ్ముకున్నాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ రోజు రైతు ఆనందపడ్డాడు, ఈ రోజు రైతు ఆనందంగా లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి రైతులు పొట్టగొట్టాడు, తన రైతు పాస్బుక్ పై ఫోటో కూడా వేసుకున్నాడు అన్నారు. ఏంటి నిజమే? ఇప్పుడు మీరు చేసేదేంటి? ఆయన పెట్టినటువంటి ఆ సర్వేనే ఇప్పుడు మీరు పాస్బుక్లు ఇస్తున్నారు, అంతే కదా? అది రద్దు చేయాలి కదా తప్పైనప్పుడు. అదే సర్వే ఊళ్ళల్లో ఇవాళ నువ్వు పాస్బుక్ ఇస్తున్నావు, ఏ విధంగా ఇస్తున్నావు? అది కరెక్ట్ అనే కదా. ఇప్పుడు ఫోటోలు వేసుకోవటం అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇదివరకు దీంట్లో రేషన్ కార్డుల మీద ఆయన ఫోటో వేసుకోలేదా? మరి సంక్రాంతి కానుకని ఏదో పెట్టి ఆయన ఫోటో వేసుకోలేదా? ఏంటంటే ఎదట మనిషి మీద ఒక బ్యాడ్ సృష్టించాలంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి అదే నిజం అని నమ్మించడంలో చంద్రబాబు మించిన ఎక్స్పర్ట్ ఇంకొకరు లేరు. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే మాటలు ఏంటంటే 15 ఏళ్ళు మేము కలిసి ఉన్నాం అంటున్నారు. జనసేన క్యాడర్లో ఏమో విభేదాలు ఉన్నాయి అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగానే ఎదుర్కొంటారా ఈ కూటమి నాయకులు, లేకపోతే విడివిడిగా ఎదుర్కొంటారు? విడివిడిగా ఉంటే గవర్నమెంట్ వాళ్ళది పని చేయదనే కదా వాళ్ళు కలిసి 15 సంవత్సరాలు అనేది. విడిగా పోతే ఓడిపోతామనే కదా. ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా స్టాండర్డు, ఓడినా గెలిచినా సింగిల్ సింహం సింగిల్గా వస్తున్నట్టు ఆయన ఎప్పుడు సింగిల్గానే వస్తాడు. అది మాత్రం వాస్తవం.